राम नाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख ఇగో ఆ పని అయితే అది బట్టలు కూడా ఉతికి పెట్టు సరేనా. నువ్వేంటి ఇలాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నావు? మరి ఏం చేయమంటావు? నీ కోడలు నా బట్ట ఉతకకుండా పక్కకు పడేసింది. ఏయో ఉన్నాయో వేసుకున్నాను. ఏంది నా బిడ్డ బట్టలు ఇంకా ఉతకలేదంట నువ్వు? వాషింగ్ మిషన్ ఏమన్నా మీ అమ్మ మీ అయ్య కొనిచ్చారా? కరెంట్ బిల్ ఏమన్నా మీ బాబు కడతారు అనుకుంటున్నావా? చేత ఉతుకుపో. అయ్యో అయ్యో అమ్మా అమ్మా నా బట్టలు కూడా బ్రష్ తో ఉతుకుతుంది. నా బట్టలు ఏమన్నా ఉన్నాయి అసలు అలా ఉతికితే? అవునా బట్టలు ఆ బ్రష్ తో ఉతికితే ఉంటాయా పోతాయా? ఇటు ఒకసారి ఆ బ్రష్ ఇటు నీ చేతితో రఫ్ చేస్తగా నాకు మొత్తం 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 బ్రష్ తో ఉతకకుండా బట్టలు చేతితో మూసుకొని మా మీద కోపం బట్టల మీద చూపించబాకు. వింటున్నావా? దరిద్రం బిల్లు మీద కూర్చున్నాను. ఉన్న దరిద్రం తెలిపోదు మనకి. క్షమించండి అత్తయ్య, నాకు తెలియక కూర్చున్నాను. ఇంకోసారి కూర్చో. మీ అమ్మ అయ్యాకని నా ప్రాణానికి పడేశారు. ఏ దరిద్రం ఎప్పుడు వదిలిద్దో ఏమో. బాను బాను ఇలా రా ఒకసారి. ఏంటమ్మా ఊకే పిలుస్తా ఉంటావు? ఏంటో చెప్పరా? అదే వస్తుంది ఎప్పుడు మన ఇంటి మీద దాని కళ్ళన్నీ మన ఇంటి మీద చూడు. తీసుకొస్తాను అడిగి. ఏంటో నువ్వు అడగరాదమ్మా, నన్ను అడగమంటావు. బాను మొన్న ఫంక్షన్ చేశాం కదమ్మా, అందరూ వచ్చారు. ఎవరెవరు ఏం చేశారో అర్థం కావట్లేదు. కొంచెం చూసి చెప్పమ్మా. ఇదే అత్త, చూసి చెప్తా. లక్ష్మీ పిన్ని వెంకటాపాలెం 516, సుబ్బమ్మ అత్త పోలేపల్లి 400, మంగమ్మ ఖమ్మం 400, సోమయ్య
ఖమ్మం 300, హనుమంతు ఖమ్మం 300, జయమ్మ ఖమ్మం 516. ఈ లక్ష్మి ఎవరు అత్త మరీ 100 రూపాయలే వేసింది. అవునా? అవునా, దానికి ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. హలో హలో లక్ష్మి, నేను అత్తయ్యనమ్మా. అత్తయ్య చెప్పండి అత్తయ్య. బాగున్నారమ్మా? బాగున్నాం అత్తమ్మా, మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. పిల్లలు బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. అవునా, మొన్న ఫంక్షన్కి వచ్చినట్టున్నారమ్మా. వచ్చాను కదా అత్తయ్య. సరిగా చూసుకోలేకపోయా, ఏమనుకోకండి అమ్మా. పర్వాలేదు అత్తయ్య. చదింపు ఎంత వేసారమ్మా? 100 రూపాయలు వేసాను అత్తయ్య. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు 1000 రూపాయలు చదింపు వేసి వచ్చానమ్మా. మీరు 100 రూపాయలు వేసి తిని వెళ్ళిపోయారు. మిగతా 900 ఎవరిస్తారు? ఫోన్ పే చేస్తావా లేదంటే క్యాష్ పంపిస్తావా? హలో, చూడలేదు. ఎంతసేపు అలా నిలబడతావు అత్త? చీర తెచ్చుకోపోయి కూర్చుందు. ఏంటి సంగతులు చెప్పు. కార్తీక మాసంలో రెడీ అయ్యి గుడికి వెళ్ళి మంచి మొగుడు రావాలని మొక్కుకోవేమో. నీకు విషయం చెప్పనా అమ్మా? కార్తీక మాసంలో ఆడవాళ్ళు మాత్రమే గుడికి వెళ్ళరు, మగవాళ్ళు కూడా వెళ్తారు. ఎందుకో చెప్పనా? దేవుడా ఇలాంటి పిల్లాన్ని ఇవ్వమంటే ఎలాంటి పిల్లాన్ని ఇచ్చావయ్యా అని అడగడానికి వెళ్తారు. ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళ పొజిషన్, వాళ్ళ ఫీలింగ్ కూడా ఇట్లనే ఉంది. ఇప్పుడు ఎప్పుడు నన్ను వెళ్ళమంటావు గుడికి? నువ్వు ఏడ దొరికితే తల్లి నాకు అట్లుంటది బాగుంటుంది. మధు, భాగ్యమాంటి చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? నీతోనే మాట్లాడదామని వచ్చాము. ఏం కావాలి అడగమన్నా? వీళ్ళు మీ అత్తగారు మీ ఆడపడుచు ఇంతగా సూచిస్తున్నారు కదా, ఒకసారి మాట్లాడకూడదు. ఎవరు చెప్పారా అండి? నేను వచ్చి చెప్పాను నీకు? మా అత్తయ్య గారు ఏం తిడుతున్నారు, మా ఆడపడుచు తిడుతుందని? అది కాదు మరి. ఏం కాదా అండి, మీరు మీ హద్దులు దాటి మాట్లాడుతున్నారు. మీ హద్దులు దాటితే మర్యాదగా ఉండదు. మా అత్తయ్య గారు నాకు మా తల్లితో సమానం. మా బాను అంటారా, మా చెల్లి కంటే ఎక్కువ నాకు. తల్లి చిన్నపిల్లలు మనస్తత్వం కానీ అర్థం చేసుకుంటుంది. వదినా సారీ వదినా, నిన్ను మా అమ్మ నేను కలిసి చాలా బాధ పెట్టా, క్షమించు వదినా. పర్లేదు బాను, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు, అర్థం చేసుకున్నావు. అయినా నీ లాంటి ఆడబిడ్డలు ఉంటేనే కదా అలాంటి ఊళ్ళకి విలువ. సరే బాబు, నేను వస్తా. భాగ్యాంటి, మీకు ఏదైనా కావాలంటే ఏదైనా అవసరం వస్తే మా గడప దొక్కండి, అంతేగాని గుంటలు దవ్వడానికి కాదు.
హలో, ఏం చేయట్లేదు అత్తమ్మా. అలాగే అత్తమ్మా. అమ్మా, నీ కొడుకు తినడానికి అని తెచ్చాడని చూడవే. అవును, చూద్దాం. ఏంటే తల్లి కూతురు ఇద్దరు కలిసి నా బ్యాగ్ తెచ్చేస్తారు? తినడానికి అని తెచ్చావేమని చూస్తున్నాను. నీకు ఒక మాట చెప్పినా, రేపు దానికి పెళ్ళైంది అనుకో, దాని మొగుడు ఏమైనా తెచ్చింది అనుకో సైలెంట్గా తింటే మంచిదా కాదా నీకు? మంచిదే. అంటే నీ కూతురు అయితే మంచిగా తినవచ్చు దాని మొగుడు తీసుకొస్తే, కానీ ఆ స్థానంలో అయితే కోడలు తినకూడదా? ఎక్కడైనా ఉందా లేకుంటే మన ఇంట్లోనే ఉందా? ఎక్కడ వేడుగుంది? ఏంటి నువ్వు చేసే పని ఇదేనా నీ పని? వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు విన్నారా? అది మధు మధు సారీ మధు ఏడవతుంది. మధు ఏడవుతున్నది. ఇక్కడ నీ బాధలు ఎవరు పట్టించుకోరు, నీ కష్టాలు ఎవరు పట్టించుకోరు. ఎప్పుడు నువ్వు చేసే తప్పులను విసిగిపడుతూ ఉంటారు, పట్టించుకోకర్లేదు. ఎంతకాలం అండి ఇలా కొత్తగా పెళ్ళైందని కూడా చూడకుండా ఇంతలా బాధ పెడతారా? సరే మధు కట్టే, ఇప్పుడు ఒకసారి నీ చెయ్యి ఇటు చెప్తాను నీకు. ఇక్కడ అప్స్ అండ్ డౌన్ కాదు, నీ చేతిలోనే నీ భవిష్యత్తు ఉంటుంది. అప్స్ అండ్ డౌన్ అనేది సుఖము కష్టం నష్టాలు అన్నీ కూడా మన చేతిలోనే ఉంటుంది. కష్టం అనేది అదేంట. త్వరలోనే భాను కూడా పెళ్ళైంది అనుకో, దానికి వచ్చి అత్త కూడా హింసించేస్త వస్తే మళ్ళీ భాను వచ్చి మా అమ్మ చెప్పింది అనుకో, అప్పుడన్నా తను అర్థం చేసుకుంటుంది. అరే నేను నా కోడల్ని బాధ పెట్టా, అదే పాపం నాకు తగిలింది, నా బిడ్డకు తగిలింది అని చెప్పేసి అర్థం చేసుకునే రోజు తొందరలోనే ఉన్నాయి. నువ్వు మాత్రం అడ్జస్ట్ అవ్వు ప్లీజ్, ఏడవకు ప్లీజ్. ఏం చేస్తున్నావే? బట్టలు తూతున్నాను అత్తయ్య. బట్టలు ఉతకమన్నారు కదా, మీ బట్టలు తూతున్నాను. దేంతో ఉతుకుతున్నావు? బ్రష్ తో ఉతుకుతున్నాను అత్తయ్య. నువ్వు రుద్దే రుద్దుడికి నీ ఆ బ్రష్ సౌండ్ నా చెవులు పగిలిపోతున్నాయి లోపలికి.
మరి నేను నన్ను ఏం చేయలేక నా బట్టల మీద మీరు బ్రష్ పెట్టి రుద్ది కోపాన్ని అంతా తీర్చుకుంటున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? అలా ఏమీ లేదు. అలా ఏం లేదేంటి, నువ్వు రుద్దే అంతగానో రుద్దుతున్నావు. నువ్వు ఆ సౌండ్ ఎట్లా వస్తుందో తెలుసా? ఒకసారి ఇది ఎట్లా రుద్దుతున్నావు చూపిస్తావే? ప్లీజ్ అత్తయ్య, ఎట్లా వస్తుంది సౌండ్? అత్తయ్య ఆపండి అత్తయ్య ప్లీజ్. చేతులతో రుద్దు, చేతులతో ఉతుకు. అయ్యో దేవుడా, నేను మా అమ్మ కలిసి మా వదిలిని ఎంతగా ఇబ్బంది పెట్టామో, ఎన్ని కష్టాలు పెట్టామో, అందుకే దేవుడు నాకు ఇలాంటి ఇబ్బంది కలగజేస్తున్నాడు. అప్పట్లో మా వదిలిని అంత బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నా. మా వదిన ఎంత ఇబ్బంది పడిందో. సారీ వదిన. అమ్మ మధు, నన్ను క్షమించవే. నా బిడ్డ నేను చాలా బాధ పెట్టాము. అది కూడా రేపటి రోజు పెళ్లి చేసుకుని ఒక ఇంటికి కోడలికి వెళ్ళాల్సింది. అది వెళ్ళినాక బిడ్డవైనా కోడలివైనా నువ్వే కదమ్మా. ఆ విషయం తెలుసుకోవడానికి నాకు చాలా లేట్ పట్టింది. నన్ను క్షమించు తల్లి. అత్తమ్మ